ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు అధైర్యపడద్దు. పరిస్థితులన్నీ చుట్టూ ప్రతికూలంగా ఉన్నాయని, శ్రమలనే సుడిగాలి నిన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతుందని, కారు మబ్బులు కమ్మేసాయని చెప్పి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. దావీదు భక్తుని వల్లే యెహోవా నాకు వెలుగును నాకు రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును అని నువ్వు చెప్పగలిగే స్థాయికి నువ్వు రావాలి. ప్రపంచంలో నువ్వు ఏది వెతికినా డిసప్పాయింట్ అయిపోతావేమో, ఏది వెతికినా నిరుత్సాహానికి గురవుతామేమో, కానీ దేవుణ్ణి వెతికేవాడు, ఆయన చిత్తాన్ని వెతికేవాడు ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురికాడు. కారణం ఏంటంటే ఆయన తను వెదుకు వారికి ఫలం ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రం కాకుండా వారి హృదయములు తెప్పరిల్లి బ్రతుకును అన్నాడు కదా. ఆ మాట ఎంత బాగుంటుందంటే, ఒక ట్రాన్స్లేషన్ ఏమని ఉంటుందంటే, దే విల్ హ్యావ్ న్యూ హోప్ ఇన్ దర్ లైఫ్స్ అని. అనుదినము కూడా ఒక నూతన నిరీక్షణతో దేవుడు మనల్ని నింపుతాడట. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. తెప్పరిల్లి అన్న మాట ఒక మాటలో చెప్పాలంటే న్యూ హోప్, నూతన నిరీక్షణ, నూతన అనుభవాలు, నూతన అభిషేకంతో దేవుడు మనల్ని నింపి తన మహిమ కొరకు వాడుకుంటారు. నీ హృదయం కృంగిపోవాల్సిన అవసరం లేదు, నీ హృదయం బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు తన నిరీక్షణతో నింపి నిన్ను తెప్పరిల్ల చేసి బ్రతికించే దేవుడు ఆయన. అవర్ గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ us alive. ప్రతి పరిస్థితిలో కూడా మనం బ్రతికింపజేసే దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరగాలని, మీరందరూ స్పిరిచువల్గా బలమైన స్థితిలో ఉండాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను.